కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు 48 గంటల నిషేధం పెట్టిన సందర్భాన్ని ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగానే జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడిండు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా. ఇందులో ప్రతి పదం మీద కంప్లైంట్ చేశారు. మానవ బాంబును అయితా, ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అయితానంటే అది కూడా నేరం కాదని, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలకి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల? ఎందుకు కేసీఆర్ 48 గంటల నిషేధం పెట్టాలి? ఏమన్నాడు? ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు మా నేత కార్మికుల గురించి వెళ్ళి ఎవరో రిపోర్టర్ అడిగితే వాళ్ళకి మీరు పథకాలు ఆపారట, ఆ పథకాలు ఆపితే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి, మళ్ళీ ఆకలి చావులకు గురయ్యేటట్టున్నారు నేత కార్మికులు, మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు బాగానే ఉంది కదా పలుకుబడి, మీరు ఉపయోగించి అవి తీసుకురారాదరే అవి ఇప్పేయమండి అని అడిగిండు. అడిగితే ఆయన మాట్లాడిన మాట, ఎందుకు ఇస్తాం, మాకు ఓట్లు వేసినరా, నిరోధ పాకెట్లు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటను, పాపడాలు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటని కేసీఆర్ గారి దృష్టికి విలేకరులు తీసుకొస్తే అనుండొచ్చు. ఆ కోపంతో ఎవడా కుక్కల కొడుకు అన్నది మా నేత కార్మికుల గురించి, వాళ్ళు నేసిన బట్టలు వేసుకునే కాదు నువ్వు తిరుగుతున్నావు అనే మాట అన్నారు. అది నేరమట. కానీ మానవభావన అయితే అనేది నేరం కాదట, కనుగుడ్లు బీక్తన అనేది నేరం కాదట, పేగులు కత్తించుకునేది నేరం కాదట, ఇది కనపడతలేదట. ఇద్దరికి వణుకుడు మొదలైంది, కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. కేసీఆర్ను ఖతం చేసినాం, ఇక మన ఇద్దరమే కలిసి పంచుకోవచ్చు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మన ఇద్దరమే కలిసి ఏల్దామని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారి కేసీఆర్ ప్రజలకు రావడం మొదలైన తర్వాత మిర్యాలగూడ నుంచి వరంగల్ చేరుకునే వరకే 6 యాత్రలతోనే వణికిపోయినరు ఇద్దరు మోడీ రేవంతులు. దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపాలని ప్రయత్నం చేసి ఒక ఊరికి మించి ఒక ఊరు పోతున్న కొద్దీ ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని, కేసీఆర్ వెంట అడిగేయాలని, కేసీఆర్ బస్సును ముట్టుకోవాలని, కేసీఆర్ని తాకి సంతోషపడాలని, మా మద్దతు తెలియజేయాలని, కేసీఆర్ నడవండి మీరు ముందు మేము వెనకాల మేము ఉన్నామని చెప్పి కేసీఆర్తో భుజం కలిపి నడుస్తున్న సందర్భాన్ని చూసి భయపడిపోయి ఇవాళ ఇటువంటి చిల్లర ప్రయత్నం చేసినారు. కానీ ఇటువంటి ఏవి కేసీఆర్ ఆపలేవు. కేసీఆర్ ఈరోజు ప్రచారం చేస్తే ఎట్లా ఉండేదో కేసీఆర్ని ఆపడం వల్ల అంతకు మించిన రెట్టింపు మద్దతు వస్తుంది తెలంగాణ ప్రజల నుంచి. తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడుతున్నది ఏంది, దేశ ప్రధాని ఏం మాట్లాడుతున్నాడు, దేశ ప్రధాని ఎట్లా విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్న విషయం ఒక వర్గం ప్రజల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఒక వర్గం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాకపోతే మరేంటిదో చెప్పాలి మోడీ చేస్తున్న ప్రయత్నం. పేదలుగానే రిజర్వేషన్లు ఇచ్చారు, ఒక వర్గం పేదల్ని మనుషులుగానే చూడడం, మేము వాళ్ళ హక్కుల్ని హరిస్తామని చెప్తుంటే స్వయంగా ప్రధానమంత్రి ఎందుకు కనబడతలేదు మోడీకి? ఇది ఎందుకు ఒక దేవుడి బొమ్మను ఉపయోగించుకొని తిరుగుతుంటే ఎందుకు కనబడతలేదు మోడీ చేసే పని ఈసీకి ఎందుకు కనబడతలేదు? ఒక మతాన్ని ఒక దేవుడిని ఎవరు కూడా ఎన్నికల్లో ఉపయోగించడం అనేది నిషేధం, ఆయన ఎన్నికల కమిషన్కి అది కనబడతలేదు. రేవంత్ రెడ్డి ఓట్లు పెట్టుకుంటే తప్పనిపిస్తలేదు, ఫేక్ వీడియోలు రిలీజ్ చేసుకుంటే తప్పనిపిస్తలేదు వాళ్ళకు. వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల్ని పోస్ట్ చేసినందుకు మా మీడియా ఇన్ఛార్జీలనేమో అరెస్ట్ చేస్తారు, వాళ్ళు మాత్రం నోటీసుల డ్రామాలు సృష్టించుకొని ఏదో ఒక పని మీద రోజు మీడియాలో ఉండాలి, వీళ్ళ డ్రామా అంతా మన ఇద్దరమే ఉండాలి, కేసీఆర్ రాకూడదు, మధ్యలో ఉంటే రేవంత్ ఉండాలి లేదా మోడీ ఉండాలి, అంతే తప్ప కేసీఆర్ అనే వ్యక్తి రావద్దు. కేసీఆర్ వస్తే తెలంగాణ ఒకటవుతుంది, మళ్ళీ ఒక ప్రభంజనం అవుతుంది. రేపు కేంద్రంలో కూడా దబ్బుకున్న కేసీఆర్ కనుక ఇక్కడ 16 సీట్లు వస్తే తప్పకుండా కేంద్రంలో కీలకమవుతాడు, మన ఆటలు సాగవు అన్న భయం మోడీని భయపెట్టిస్తుంది. తప్పకుండా ఎన్నికల తర్వాత వీళ్ళిద్దరు ఒకటేద్దరు అనే విషయం ఇవాళనే మనకు నిరూపితమవుతుంది. అనేక చర్యల వల్ల
ఇద్దరు కలిసే చేస్తున్నారనే దాని మీద ఎటువంటి సందేహం లేదు. ఏ నేరం చేయని కేసీఆర్నేమో నిషేధం పెడతారు, దుర్మార్గంగా ఒక వీధి రౌడీలాగా మాట్లాడే వాళ్ళనేమో రోడ్ల మీద తిరగనిస్తున్నారు స్వేచ్ఛగా. అంటే ఇంత మించి ఇంకోటి లేదు. మోడీ గారు రేవంత్ రెడ్డి మూటలు తీసుకుపోయి ఢిల్లీలో ఇస్తుండ్రు అని చెప్తున్నాడు. ఒక ప్రధానమంత్రికి స్వయంగా సమాచారం ఉన్నాక, మూటలు ఎక్కడి నుంచి పోతాయో తెలిసినాక ఎందుకు మూటలను పట్టుకోవట్లేడు మోడీ గారు? ఎందుకు కేసు పెట్టడం లేదు? మూటలను పట్టుకుంటే ఐటీ కేసులు పెట్టవచ్చు, ఈడీ పెట్టవచ్చు, సిబిఐకి పవర్ ఉంది ఒక్క మూట దొరికించుకుంటే. మరి మోడీ గారికి సమాచారం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి అంటే మోడీ గారు చెప్పింది అబద్ధమనా, లేదా ఇద్దరు కలిసి నాటకాలా? ఇంత స్పష్టంగా కనబడుతున్నాయి, ప్రజలందరికీ కళ్ళ ముందర కనబడుతున్నాయి ఇవి పాలు చేస్తున్న నాటకాలు. ఇటువంటి నాటకాలు వేసి ప్రజల్ని, వాళ్ళ ప్రజల సమస్య, కేసీఆర్ లేవనెత్తుతున్న సమస్య రైతుల సమస్య, కేసీఆర్ లేవనెత్తుతున్న సమస్య పేదల ఆకలి సమస్య. ఈ దేశంలో 40 కోట్ల మంది పైగా ప్రజలు అన్నం లేక ఒక్క పూట తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి అనేక నివేదికలు వస్తున్నాయి. ఆ విషయాలు చర్చకు రానియరు, అవి చర్చ జరగొద్దు. కులాల మధ్యన కొట్లాట కావాలి, మతాల మధ్యన కొట్లాట కావాలి. దానితోని ప్రజలు అసలు సమస్యల నుంచి పక్కదారి పట్టాలి. ఇది ఇవాళ ఈ దేశంలో జరుగుతున్న కుట్ర. వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న నాటకం, అనుకోనే చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తెల్లవారు చూడండి, ఇవాళ వీళ్ళు మాట్లాడిన ఒక్కటి కూడా చర్చలో ఉండదు. ఈ ఎన్నికల వరకే సృష్టిస్తారు ఇవన్నీ. ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగాటకంలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారి పైన ఇటువంటి నిషేధం పెట్టారు. ఈ నిషేధాలకి మేము ఆపలేవు. ఇవాళ రాష్ట్రమంతటా ప్రజలు చర్చ చేసుకుంటున్నారు. అయ్యో కేసీఆర్ ఎందుకు కనబడతలేడు, ఇవాళ కేసీఆర్ షో ఎందుకు లేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.